ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని ఆసనాలను చూద్దాం. ముందుగా మనం చేయబోయే ఆసనం వీరాసనం. ఇక్కడ వీర అంటే హీరో అని అర్థం. అంటే ఈ ఆసనం చేసేటప్పుడు, ఈ ఆసనం చేసినప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మీ విల్ పవర్ దృఢంగా తయారవుతారు. అలాగే ఒక నమ్మకం, ఏ పని చేసినా కూడా ఒక నమ్మకంతో చేయగలుగుతారు. మీ శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మానసికంగా, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ముందుగా మీ ఎడమ కాలు మీద కూర్చోవాలి. మీ ఎడమ కాలి మడమ కరెక్ట్గా మీ యానస్ దగ్గర వచ్చేటట్టు దాని మీద కూర్చోండి. కాలు వేళ్ల మీద ఉండాలి. తర్వాత మీ కుడి పాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. ఎడమ తొడపై ఉంచి కుడి మోకాలను కూడా కింద పెట్టాలి. పెట్టిన తర్వాత మీ వెన్నెముక నిటారుగా ఉంచి మీ రెండు చేతులు తల మీద నమస్కార ముద్రలో ఉంచాలి. కళ్ళు మూసుకుని ఒక 30 సెకండ్లు ఉండండి. ఈ ఆసనంలో మామూలుగా శ్వాస వదులుతూ ఉండండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయండి. మీ ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచండి. రెండు చేతులు తల మీద పెట్టండి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. తర్వాతి ఆసనం వృషభాసనం. ఇప్పుడు వృషభాసనం ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎడమ కాలి మీద కూర్చోవాలి. కాలి మడమ మీద కూర్చోవాలి. మీ కుడి కాలుని, కుడి మోకాలని ఎడమ మోకాలపై వచ్చేటట్టు ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ముందుగా మీ ఎడమ చేతిని ఉంచండి. తర్వాత కుడి చేతిని అరచేతిని ఉంచండి. కళ్ళు మూసుకుని నెమ్మదిగా శ్వాస మీద ధ్యాస ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదే విధంగా కుడి కాలుతో కూడా చేయండి. కుడి కాలు మడమ మీద కూర్చోండి. మీ కుడి అరచేతిని ఎడమ మోకాలపై ఉంచండి. ఎడమ చేతిని పైన ఉంచండి. కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస మీద ధ్యాస ఉంచండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. వృషభాసనం వల్ల ముఖ్యంగా ఇది కూడా మలబద్ధకాన్ని పోగొడుతుంది, పైల్స్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ మీ జననేంద్రియాలకి బాగా అందేటట్టుగా చేస్తుంది. ప్రతిరోజు సాధన చేస్తారని ఆశిస్తూ నమస్తే.